కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ స్వామివారిని ప్రార్థిస్తూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం అఖిల భువజన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అదుగో చూడండి, భక్తజనాన్ని అందరూ కూడా
దంపతులు అందరూ కూడా అదిగో స్వామివారికి కళ్యాణోత్సవాన్ని జరిపించుకోవడానికి ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. చూడండి, కళ్యాణ మంటపంలో మలయప్ప స్వామివారు తూర్పుముఖంగా బంగారు సింహాసనం మీద వేయించేయబడ్డారు, సర్వాలంకార సంశోభితుడై. దక్షిణంగా చూడండి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు బంగారు సింహాసనం మీద వేయించేయబడి చూడండి ఉత్సవమూర్తులకు చక్కటి పుష్పాలంకరణతో కూడా కళ్యాణోత్సవానికి అంతా ఏర్పాట్లు సిద్ధంగా గావించి అదుగో కలశ పూజను కూడా గావించబోతూ ఉన్నారు. అమృతం భజామి భృగ్వత్రికస్య మరీచ మధ్యే స్థిత్వాసనే కుసమయే సముధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మునీంద్రం భూజో నమామి భువనైకౌరం ప్రసన్నం శ్రీమతే విఘ్నసే నమః భృగుమరీచ అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వరదవక్త్రాద్యాః పారిషత్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సదరం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्चस्तडे कृतं सूत्रं वैखानसं वन्दे भगवत्कर्मसूचकम् ॐ भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन्ध्यात्मा भगवत्कर्म करिष्यामि तद्भगवाननुमन्यतां प्राणनायम्या अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्चकर्मणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरणशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धिपुण्याहवाचनाख्यङ्कर्म करिष्यन्नादो निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेना आराधनाख्यञ्चकर्मणि तरङ्गकरकाराधनं करिष्ये ओं धारासुदप्तशुडमानशेषु सरच्चरित्र परिपूरितेषु अपोभिगृह्णन् प्रतिवादयिष्ये गृह्णामि दत्तागं सुचिरागं सुधर्मा निरमा पश्चिमा शिवतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये ते शतम्वर्णये सहस्रं यज्ञया पाजावितरा पुत्रा तेभ्यो न इन्द्रस्य विदोत विष्णुर्विश्वे देवामञ्जन्मरुतस्तुत्या अस्मिन् कुम्भे बुम्बुरणमावाहयामि प्रचेतसमावाहयामि रक्तामृतमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः आसनं समर्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः प्रचेतसे नमः रक्तामृतराय नमः यादस्पतये नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सङ्कटकृतसमन्वितं जगापतिं सृङ्गयेदं सुपुष्पर्धवाहनं पूर्वाचारोद्धवं देवं दक्षिणा मुखमर्चयेद आग्नेयस्मात् जामहे त्वा विश्वे सदात्मं हिनो न शम्भो वैराजन्ते धोतन्यसत्तां प्रेष्यामि देशो विविधानामनादर्यामि सस्तान्दरितान् दधात् पद्माकारमण्डले बुम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुवाजिनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपतिर्गा समेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुवाजिने नमः सूत्रपत्ये नमः जगाय नमः सूत्रपतिर्गा समेत श्री विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विघ्नानां प्रसमाप्तिना कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिर्नज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रजदां प्रजापतिः शाम यंतु घोराणि शाम यंतु पापानि शाम यंतु गीतयः शुभानि वर्धन्तां शुभानि शाम यंतु घोराणि शाम यंतु पापानि शाम यंतु गीतयः शुभानि वर्धन्तां शुभानि शाम यंतु घोराणि शाम यंतु पापानि शाम यंतु गीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरादनं तद्विप्रासो विपण्यमोजाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य द्रविणोदास्सनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः सविता पश्चादात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविताधरात्तात्
సవిధానస్సవత సర్వదాదిం సవిధానో రాసతాన్ దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్మత్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కుర్వేద యత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కృతే శ్రీ భగవదాజ్ఞయా భగవత్కింకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంకర్మణి సర్వత్ర ప్రోక్షణాంతం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తిన ఇంద్రో వృత్తశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తిన స్తార్క్షో అరిష్టనేమి స్వస్తిన బృహస్పతిర్దధాత్ పూర్వోక్తగణమన పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి కర్మణి స్వస్తిర్ధ్యాస్మ హవ్యేన్నమధోపసత్యామిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధానే హవిషా వర్ధయంతః సతంజీమేమ సరతస్సమీరాః పూర్వోక్తగణమన పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యదాం వృత్తిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆబోహిష్టామయో భవస్థానపూర్తే తథాతన మహేరణాయ చక్షసే యోపశ్యమనమోరసస్తస్య భార్యతే హనః కుశదీర్మమాతరః తస్మా అరంగమామవోయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః పవమానస్వవర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా సపునాతమా పునంతమా దేవ జనాః పునంతమనబోధియా పునంత విశ్వ ఆయవః జాతవేనః పవిత్రపదే పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదేత్యతే అగ్నే కృత్వా కృతూం వృణే యత్తే పవిత్రమర్చసి అగ్నే వితనమంతరా బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్తే భక్వే స్తనవో వేదపృష్ఠాః తయా మదంతస్సు తమార్త్యేషు వయగ్గుస్యామవతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతః ప్రాణీనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్తాపరీ జిజ్ఞయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దే భవన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपुनता येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी रध्येति ऋषभिः संभृतकं रसं सर्वकं सपूतमस्याति स्तुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषभिः संभृतकं रसं तस्मै सरस्वती तुहे क्षीरकं सर्पिणमधूदकं पापमानी स्वस्य जनीः सुदुःखाहि पयस्वतेः ऋषभिः संभृतो रसः ब्राह्मणे स्वमृतकं हितं पापमानीर्तिशन्तुनः इमं लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्य जनीः सुदुःखा हि घृतश्चितः ऋषभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोपयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीते सहमा पुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा पुनातुमा जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैमी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषणं शन्नो अस्तद्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः प्रात्यान्दिश देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्दिश मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्दिश ग्रहाः पशवो मार्जयन्तामतेत्यान्दिश्यापा वोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायान्दिशिग्नः संवत्सरो यज्ञपधर्मार्जयन्तामदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतं पश्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समितः सप्त दिक्माः सप्त इमे लोका ये चुटन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां ऋजर्विप्राणां महिषो मृगाणां श्येनो कृत्वा नागस्वधि धर्मणा नागुं सोमः पवित्रमत्येति रेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाद्र्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశంలో ఉన్నటువంటి ఉదకాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి అదుగో పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి ఆ తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
ఇందాకనే మనం చూసాం. ఆ కలశములో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేసి జలాన్నంతా కూడా పవిత్రీకరణ చేశారు. సద్యోంకురార్పణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. పంచపాలికల్లో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి ఆహార సమృద్ధి జరిగి లోకంలో జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యాన్ని సమర్పిస్తారు. తిరుమలలో సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు మధ్యలో జరిగే అనేకములైనటువంటి కైంకర్యాలన్నీ కూడా లోకక్షేమం కోసమే. వైఖానస ఆగమం ఏమని చెప్పింది అంటే భగవత్ శాస్త్రవిధిగా నిర్వర్తించేటటువంటి ఈ కైంకర్యాలన్నీ కూడా లోక సంక్షేమమే అని చెప్పి తెలియజేసిందనమాట. ఎందుకంటే శ్రీ వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం దక్షిణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. అదిగో సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే సమర్పణ చేసి ఆ తదుపరి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అదిగో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భగవద్గీతలో పరమాత్మ ఒక్కాణించినట్టుగా భగవంతుడికి మనం ప్రీతితో సమర్పించేది పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజోహిడానిర్బధా విరాజన్నే తమ్మజదోషాయస్యాననాగ్నిం విపిడాని వదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి नो मिमीतामश्विना भगः स्वस्ति देव्यतेतर नर्वणाः स्वस्ति भूषा असूरोधराधन स्वस्ति द्यावा पृथिवीषु चेतुना स्वस्तये वायुमपप्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतेः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसूरग्निः स्वस्तये देवावन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्मं हासः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवते स्वस्ति न इन्द्रस्याग्निस्य स्वस्ति नो अदिते कृधे स्वस्ति बन्धामनोचरेम सूर्याचन्द्रमधा विवा पुनर्दधताज्ञादाजानता सङ्गामेमहि स्वस्त्ययानन्ताक्षमरिष्टनेमिं महद्भूतं वायसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहत्यशोनावामिवारोहेम अम्भोमुचामाङ्गिरा सङ्गयं च स्वस्त्या त्रेयं मनासा चतार्क्ष्यम् प्रियातमानिशरणं प्रमध्ये स्वस्ति बाधे स्वभायन्नो अस्तु शुभागुं शुभाम्. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి నిత్యోత్సవంలో భాగంగా అదిగో చూడండి ఇప్పుడే ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేసి పూజాధికాలు నిర్వర్తించి స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే కళ్యాణోత్సవ శుభ కార్యక్రమం ప్రారంభించే ముందు కంకణ ధారణ అనేటువంటిది కూడా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం జరపాలి అనేటువంటి కాంక్షతో స్వామివారిని ధ్యానించి పసుపు కుంకుమలు పూసినటువంటి ఇదిగో ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా స్వామివారి నుండి ఆశీస్సుల్ని పొందటము అనేటువంటిది సాంప్రదాయం. విశేషజ్ఞంగా స్వామివారిని సేవించి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటే వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణానే తొలగిపోతాయట. తన ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులవుతారట. మహావిష్ణువు యొక్క పరంపదం చేరుకొని స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా వైఖానస మరీచి విమానార్చనా కల్పం చెప్పింది. అంటే స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, ఈ సేవలో పాల్గొంటూ ఉన్నారు భక్తులంతా కూడా. మరి స్వామివారి కరుణ వలన వారికి సంతాన వృద్ధి, అన్ని కార్యాల్లో విజయం పొంది కీర్తి, కోరిన కోరికలు తీరటం, సర్వవ్యాధి పీడ నివారణ జరిగి దేహాంతమందు కూడా మహావిష్ణువు యొక్క సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి మరీచి విమానార్చనా కల్పం చెప్పింది. ఏతేనోత్సవేన సర్వ ప్రజావృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతీతి విజ్ఞాయతే. మరి ఈ నిత్యోత్సవాలు జరుపుతూ ఉంటారు. మరి స్వామివారికి మహోత్సవాలు జరిగినటువంటి ఫలం కలిగితే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు వృద్ధి మార్గంలో పయనిస్తారట. అంటే
ఉత్సవ సమయాల్లో ఈ కళ్యాణోత్సవ సమయంలో స్వామివారిని సేవిస్తే మూల విరాట్ని సేవించినటువంటి ఫలం కూడా కలుగుతుందట. గొప్ప గొప్ప యజ్ఞాలు నిర్వహించినటువంటి ఫలం కూడా కలుగుతుంది నిత్యోత్సవం వల్ల అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. నిత్యోత్సవేన మహోత్సవ ఫలం లభేత్ భగవాన్ ప్రీతో భవేత్ ప్రాజ్ఞో రాష్ట్రస్య బల ఉద్ధిర్భవతి భ్రమణకాలే ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం లభేరన్నితి విజ్ఞాయతే. అందుకే స్వామివారికి విశేషంగా ఈ షట్కాల అర్చన అని చెప్పి నిర్వర్తిస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని సర్వలోకాల్ని శుభాన్ని కాంక్షించి స్వామివారికి ఇలా అర్చన కార్యక్రమాలు నిర్వర్తించటము అనేటువంటిది తిరుమలలో మనం చూస్తున్నటువంటి సాంప్రదాయాన్ని పాటించేటటువంటి విధానాన్ని కూడా చూస్తూ ఉన్నాం. స్వామివారు కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి అదుగో దీక్షాకంకణ ధారణ పూజాధికాలు నిర్వర్తించారు. ఇప్పుడే స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అనాథరక్షకుడు ఆపద్బాంధవుడు లోకాన్ని రక్షించేటటువంటి త్రాత అంటే సంస్కృతంలో రక్షకుడు అని చెప్పి అర్థం. మరి సృష్టి స్థితిలయకారంలో స్థితికారకత్వం మహావిష్ణువుది కాబట్టి వేవేష్టీతి విష్ణు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్స్వరూపుడు అదుగో వెంకటేశ్వర స్వామి. పాపాలను తొలగించేటటువంటి దేవదేవుడు, అనంత కరుణామయుడు. ఆ స్వామిని మనం సేవిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కలుగుతాయట. అంటే తిరుమలలో అందరూ భక్తులంతా కూడా వేంచేసి స్వామివారి యొక్క సేవల్లో పాల్గొని శ్రీవారి కరుణను అత్యంత శుభప్రదంగా పొందుతూ ఉంటారు. అదుగో స్వామివారికి దీక్షాకంకణ ధారణానంతరం మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకలము నుండి జగద్ధాత్రి అంటాం. లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి అదుగో ఆ అమ్మవారిని సేవిస్తే నిత్యానపాయనిగా ఉండి స్వామివారిని సేవించి స్వామివారికి నివేదిస్తూ ఉంటుంది. ప్రతిరోజు భక్తులు కోరేటటువంటి కోరికలన్నీ కూడా అఖండైర్బిల్వపత్రై మామర్చయంతి నరాభువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై ధర్మార్థకామమోక్షాణం ఆకరాస్తే భవంతి వై ఇదం పద్మసరో దేవాయి కేచన నరాభువి. బ్రహ్మాది దేవతలతో అమ్మవారు ఒక మాట చెప్పారట. అదిగో అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. భూలోకంలో ఎవరైతే నన్ను స్తోత్రాలతో స్తుతిస్తారో, మారేడు దళాలతో నన్ను అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారని చెప్పిందట అమ్మవారు. ధర్మార్థకామ మోక్షాలనేటువంటి పురుషార్థాల్ని కూడా పొందగలుగుతారట. మరి అమ్మవారిని స్తుతించినటువంటి మానవులంతా కూడా ఐశ్వర్యాల్ని, దీర్ఘాయువును, విద్యను, తేజస్సును, పుత్ర సంతానాలు కూడా పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా పలుకుతారు అని చెప్పి అమ్మవారు సెలవిచ్చారట. అదుగో భూదేవి అమ్మవారికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సర్వమంగళ ప్రదాయిని ఆ అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆనాడు అమ్మవారు యజ్ఞవరాహస్వామి సంవాద గోష్ఠిలో కూడా యజ్ఞవరాహస్వామి భూదేవి మాతకు మంత్రాలను కూడా ఉపదేశించాడట. మనం తిరుమలలో చేరుకోగానే యజ్ఞవరాహస్వామిని దర్శించి ఆ తదుపరి స్వామివారిని దర్శిస్తాం. అదుగో పవిత్రీకరణ గావించినటువంటి పూజాధికాలు నిర్వర్తించినటువంటి దీక్షాకంకణ ధారణ భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఓం నమ శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చెయ్యాలట. ఎవరైతే పలుమార్లు ఆ మంత్రాన్ని పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలిగి వారికి అందరికీ కూడా స్వామివారి కరుణ వలన అనంతములైనటువంటి భోగభాగ్యాలు, సంపదలు సమకూరుతాయి అని కూడా యజ్ఞవరాహస్వామి సంవాద గోష్ఠిలో భూదేవి మాతకు ఉపదేశించాడట. అదుగో దీక్షాకంకణ ధారణానంతరం ఉభయదేవేరులకి స్వామివారికి జరిపిన పిదప అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి ఎక్కడ జరిగినా స్వామివారి కళ్యాణం దేశ విదేశాల్లో కూడా అనేక చోట్ల జరుగుతూ ఉంటుంది. అక్కడ జరిగేటటువంటి
భక్తులంతా కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. మరి దేవాది దేవతల్ని కూడా కార్యక్రమం వైవాహిక మహోత్సవాగ్నికర్మణి ఔపాసనాగ్నో అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే ఏ తోన్వింద్రమస్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా మృధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధోర్ ఆగహ శుద్ధ శుద్ధాభిరుద్భిః శుద్ధోర్యం నిధారక శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధోరత్రాని దాశుడే శుద్ధో వృత్రాని జిక్నసే శుద్ధో వాజం శ్రాసదే मक्यम जिंत ममजान हव्याकोति सत्यापन सोमे अस्त ये नमानिकांकनमच्चनाहं विश्वे देवासो अधिवोचदामि देवेश्वरवीररणकृणोत विश्वे देवास हवीरयत्वं महास्महे प्रजगामातनोभिर्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सिञ्च तपसो युज्यनिष्यते अग्निमश्वत्थादरे हव्यवाहकं शमी भूः घृतप्रदीको घृतयो निरग्निकृते समिद्धो घृतमस्याम् अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसव ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्ताद्विषीमतसृजो वेन आवः सबुद्ध्नियापमास्य विष्टा सतश्च यो नमसतश्च वः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्मन्तमाशकं सोमो वीरङ्कर्मण्यं ददात् साधन्यं विदत्यकं च भेगं तिस्रवणं योदरास तस्मै ओं भूस्वमावाहयामि ओं भुवर्यज्ञाङ्गमावाहयामि भोगं सवृन्दमावाहयामि भूर्भवस्वस्तिन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणागं सुहृदां यत्र यजमानं च धेः ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजभूते स्तो विष्णोर्मणधा भूते स्तो जिग्नस्य पावने स्तः परशरस पवित्रे स्तो वैष्णव्यो देवसपदप्रसवप्राप्तच्छत्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीर्ग्रे भुवो अग्रे गुवोग्रयमं यज्ञं न यदाग्रे यज्ञपदन्दत्त युष्मानिन्द्रो वृणीत पुत्रतूर्ये योजमिन्द्रमवृणीर्धं पुत्रतूर्ये प्रोक्षितास्था सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्डप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीणागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणय सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीणागं सुहृदां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणय कोपप्रणयत समप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकुं सातयन्तुनः इदं वदन्ते कृतभट्टा बुधागु सहस्रभुजं यजमाने निञ्चतेः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे मावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अस्तनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसमावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये कृष्णोवामि ब्रह्मणे कृष्णोवामि इन्द्राकृष्णोवामि अग्नये कृष्णोवामि सोमाकृष्णोवामि अग्नये कृष्णोवामि सोमाकृष्णोवामि अग्निशोमाभ्यां कृष्णोवामि प्रजापतये कृष्णोवामि ब्रह्मणे कृष्णोवामि इन्द्राकृष्णोवामि वसुभ्यो कृष्णोवामि मरुद्भ्यो कृष्णोवामि रुद्रेभ्यो कृष्णोवामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे कृष्णनिर्ववामि बृहस्पतये कृष्णनिर्ववामि मित्राय कृष्णनिर्ववामि वरुणाय कृष्णनिर्ववामि आदित्येभ्यो कृष्णनिर्ववामि अस्भ्यां कृष्णनिर्ववामि पूष्णे कृष्णनिर्ववामि कक्षाय कृष्णनिर्ववामि कक्षदेवतसमाय कृष्णनिर्ववामि औपासनयज्ञाय कृष्णनिर्ववामि विश्वेभ्यो देवेभ्यो कृष्णनिर्ववामि सर्वदेवेभ्यो कृष्णं निर्ववामि आज्यं तृप्यधिस्रयामि जलं तृप्यधिस्रयामि अग्नेत्योदृशे समधिषि स्वाहा अमृतमचवार नमसे अन्तरितमृक्षोऽन्तरिता अनातयः प्रतिष्ठमृक्ष प्रतिष्ठा अनातयः चित्तप्रतिस्थापना तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापना तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्ताजपदापना तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः कृतसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आज्य चरुभिः इमामेकनिष्ठगाधेन सहस्रं चायुधं च नियुधं च प्रयुधं च अर्बुदं च न्यर्बुदं च समुद्रश्च मध्यं च अन्तश्च परार्तश्च इमामेकनिष्ठगाधेन वसन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जराप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसवा षष्टिशतसहस्राण्यजनमक्षयमर्पधमानया अयन्त यद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वचेतवर्तकिदास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधाय स्वाहा
वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपवोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्यावं भू स्वाहा वं भव स्वाहा वोगुं सुव स्वाहा वं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यन्तकर्मणि औपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रियादोष प्रायश्चित्तार्थम् अतो देवादिषट्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदः प्रसुवा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधा नदधेपदं समूढमस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य युत्यस्य घा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे चक्षुरादर्ग स्वाहा तद्विप्रासो विपञ्चमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदग स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसविदप्रासावीः नारायण 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 नी नाममे गतिक नारायण नी नाममे गतिक కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ संस्याग्ने भाजयेहमा मोदः प्रमोद आनन्दः मुष्कयोर्निहितः समः श्रुत्वेव कामस्य द्रुप्यानि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमागूतिं वाचः सत्यमशीमहि रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः ओम श्रौतस्मार्तादिकं कर्मर्हिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः
అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే అప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాఖ్యప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవ పునీ విరాజితే ఇంద్రాగ్నియమ నిర్దివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోకాచలవలహితే లవణేక్షుసురాసర్పితక్షేర సుప్తోదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వేపద్వేపితే మహేంద్రమనయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకిం పురుష హారీరావృత భద్రాశ్వకేతు కమాలక హిరణ్యకర్మణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణభరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూజిహ జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కుమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రాపధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యవకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసతిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతమన వాజపేయ పుండరీక అశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీనివాస స్వామినః శ్రీ విఖణో మునీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ऋग्यजुस्सामाधर्वण सकलमेधाध्यायिनीं भार्गवत्स्यमन आप्नवान उर्ववैदलपञ्जारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अजोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातायां श्रीदेवी नाम्नीं इमां कन्यां दास्यामि.
ऋग्यजुस्सामाधर्वण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रगारुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालङ्कारपदें सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्त सौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासुजातायां श्री भूदेवी नाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవంలో భాగంగా ఈ కళ్యాణోత్సవంలో ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాలను కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు తత్సంబంధ కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడే మనం ఆ గోత్ర ప్రవరలో మనం విన్నాం. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ఆరాధన జరిపిస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తమై అదిగో స్వామివారికి ఇటువంటి కళ్యాణోత్సవాలు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. సర్వమంగళకరుడు కాబట్టి స్వామిని మనం సేవిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఆనాడు కలియుగ ప్రారంభంలో 5000 సంవత్సరాల క్రితం స్వామివారికి కళ్యాణోత్సవం జరగబోతూ ఉంటే నారదుల వారు కుబేరునితో అన్నాడట, ఓ కుబేరా, వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీనివాస స్వామికి వివాహం జరగబోతుంది, నీకు ఆ విషయం తెలుసు కదా అని చెప్పి అన్నాడట. ధన సహాయం చేయమని చెప్పి అడిగితే కేవలం ఆ ధన సహాయానికి మరి ఆ ధనమిచ్చి సార్థక చరితుడు కమ్ము అని చెప్పి అనగానే కుబేరుడు సంతోషించాడట. 3364 కోట్ల రామనిష్కమాలు ఇచ్చి పత్రం రాయించుకున్నారట. ఆనాడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు అందరూ కూడా సంతకం పెట్టారట. మరి స్వామివారికి అలా ధనమిచ్చేటప్పటికీ కుబేరుని ద్వారా ధనాన్ని పొందినటువంటి శ్రీనివాస స్వామి సంతోషించాడట. ఆ భక్తుడైనటువంటి కుబేరునితో ఒక మాట అన్నాడట స్వామివారు, నీవిచ్చినటువంటి ఈ ధనాన్ని కలియుగంలో వడ్డీ చెల్లించి కలియుగాంతంలో వడ్డీ అసలు మొత్తం గలవాణ్ణు అని చెప్పి అంటే వెంటనే నారదుడు కుబేరుడు సంతోషించారట. స్వామి వారి వద్ద సెలవు తీసుకున్నారట. అంటే మరి కళ్యాణానికి ధనం సమకూరింది. మరి శ్రీనివాస స్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామిని పిలిచాడట. ఈనాడు మనం చూస్తున్నాం గోవిందరాజస్వామి వారి దేవాలయంలో కూడా తిరుపతి క్షేత్రంలో ఎంత అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయో. మరి స్వామివారు ఆ విశ్వకర్మను రప్పించమని చెప్పాడు. మరి గోవిందరాజస్వామి కుబేరుడు ఇచ్చినటువంటి ధనాన్ని తీసుకొని పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమని చెప్పి ఆ విశ్వకర్మకు చెప్పాడు. వెంటనే వివాహానికి కావలసినటువంటి మందిర ప్రాంగణాలన్నీ కూడా నిర్మించారండి. మరి మంటపాదులు, పచ్చని పందిళ్ళు, మొగల పువ్వుల తోరణాలతో కూడా ఇదిగో ఈ శేషాచలం ఆనాడే కలియుగ వైకుంఠంగా చేయించారు. మరి ఆయన చేతిలో ధనరేఖ ఉండటం చేత ఒక వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉన్నదండి. అందుకే శ్రీనివాసస్వామి తన సోదరుడైనటువంటి గోవిందరాజస్వామికి ఆ కార్యాన్ని అప్పగించాడు. వెంటనే శ్రీనివాసస్వామి తన తల్లి అయినటువంటి ఉకులామాలిక దగ్గరికి వెళ్ళి, అమ్మా, శుభలేఖలు ఎవరెవరికి పంపాలి అని చెప్పి తెలపమని చెప్పి కోరితే అప్పుడు ఉకులామాత ఒక మాట అన్నది. చూడండి ఎంత గొప్ప మాటో. నాయనా, నీవు దేవదేవుడువు, విశ్వములో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే. 14 లోకాలకు శుభలేఖలు అందచేయటము అనేటువంటిది ప్రస్తుతం నీకున్నటువంటి కర్తవ్యము అన్నదండి. అంటే చూడండి, స్వామివారు మనందరి వాడు. స్వామిని సేవిస్తే అనేకములైనటువంటి శుభ ఫలితాలు కలగటానికి ఉకులామాలిక చెప్పినటువంటి ఆ మాటే ప్రత్యక్ష నిదర్శనం. 14 లోకాలకి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించటానికి స్వామి అందుకే ఇందాక వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి అదుగో మాంగళ్య ఆరాధన కూడా పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. వెంటనే శ్రీనివాసస్వామి మరి 14 లోకాలకు శుభలేఖలు పంపాలి అని అంటే మరి దాన్ని అందించగలిగినటువంటి సామర్థ్యం ఎవరికుందా అని చెప్పి వెంటనే స్వామివారు ఎవరిని పిలిచారో తెలుసా? మరి భక్తుడైనటువంటి మనం గరుడ వాహనం అని చెప్పి చెప్తాం. బ్రహ్మోత్సవాల్లో విశేషంగా గరుడ వాహనానికి ప్రాధాన్యత ఉంటుందండి. ఎందుకంటే స్వామివారి
చెప్పగానే వెంటనే భక్తుడైనటువంటి ఆ గరుత్మంతుడు, నిత్యసూరుల్లో ఒకడైనటువంటి ఆ గరుత్మంతుడు లోకములో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి అతి తక్కువ కాలంలోనే మరి ఆ శుభలేఖలన్నీ కూడా అందజేసి వచ్చాడు. మరి వివాహానికి ఆహ్వానించి వచ్చాడు. మరి అందరూ ఆహ్వానాలు అందుకున్నారు. శేషాద్రికి పయనమయ్యారు. మరి బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రి మహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, కౌండిన్యుడు, సౌనుకుడు, సూతమునీశ్వరుడు, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, సిద్ధ, సాధ్యులు, మరి అనంతులైనటువంటి అందరూ కూడా దేవతా గణమంతా కూడా అదుగో శేషాచలానికి పయనమైందండి. మరి ఇంతటి ఈ స్వామివారి కళ్యాణం విశ్వకళ్యాణం కాబట్టి మరి ఇంతమంది అతిథులు విచ్చేస్తే ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ కూడా మరి పంచభక్ష పరమాన్నాలు ఎవరు వడ్డించారు, ఆ పదార్థాలను తయారీ చేయటానికి ఎవరిని వినియోగించారు అనంటే అగ్నిదేవుణ్ణే వినియోగించారు. కస్తూరి తాంబూల చందనాదులిచ్చి సత్కరించారండి. మరి వాయుదేవుడు ఏం చేశాడు అనంటే పరిమళ ద్రవ్యాన్ని వెదజల్లుతూ ఉన్నాడట. మరి సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతి అమ్మవార్లు వీళ్ళంతా కూడా నలుగు పెట్టారట. గంధర్వ అంగనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చామరాలు వీశారట. శ్రీనివాసస్వామికి మంగళ స్నానాలు చేయించారు. కస్తూరి తిలకం దిద్ది పట్టు జలధారి పీతాంబరాలు అలంకరించారండి. అంటే స్వామివారు ఐశ్వర్యవంతుడు అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమన్నా ఉంటుందా? వజ్ర వైఢూర్య నీల గోమేధిక మరకత మాణిక్య పుష్పరాగ నవరత్న ఖచ్చితములైనటువంటి కిరీట మకర తుండలాలతో స్వామివారిని అలంకరించారు. మనం ఈనాడు చూస్తాం, ఉత్సవాలు జరుగుతూ ఉంటే స్వామివారికి విశేషంగా అలంకార ప్రియుడండి స్వామివారు, కళ్యాణోత్సవ ప్రియుడండి స్వామివారు. అందుకే విశేషంగా స్వామివారికి అలంకారాలన్నీ కూడా అలాగే కళ్యాణోత్సవంలో భాగంగా ఈ పుష్పాలంకరణ కూడా చేసి స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవ ప్రియుడు కాబట్టి నిత్యోత్సవంలో స్వామివారిని ఈ రకంగా మకర తుండలాలతో అలంకరించారు. ఆనాడు గరుత్మంతునిపై కూర్చుండబెట్టారు. మరి హంసవాహనుడై బ్రహ్మదేవుడే వేదాలు పఠిస్తూ ఉన్నాడండి. ఋషులు ఆదిగా కలిగినటువంటి దేవతలంతా కూడా వారి వారి వాహనాలపై ఆసీనులయ్యారు. భేరి ఢంకాది మంగళవాద్యాలన్నీ కూడా మోగుతూ ఉన్నాయండి. శేషాచలం వీడి నారాయణవనానికి కూడా మరి ప్రవేశించారు. మరి అక్కడ నారాయణపురం ఏమన్నా తక్కువగా ఆకాశరాజు చేయించాడా అనంటే పచ్చని తోరణాలు కట్టించాడు. 4 దిశలా శోభాయమానంగా పంచరంగులేవేదే ఉన్నాయో ముత్యాల ముగ్గులు వేయించాడు. కన్నులు మిరుగొట్లు గొలిపేటటువంటి కాంతులు వెదజల్లే దీపాలతో అలంకరించాడు. ఈనాడు మనం ఒక శోభాయమానంగా ఒక ఉత్సవం జరుగుతూ ఉంటే తిరుమలలో కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగులన్నీ కూడా శోభాయమానంగా సందర్శనమవుతూ ఉంటాయి. మరి అనేక వాద్యాలు ఏర్పాటు గావించాడు. ముత్తైదువులను రప్పించాడు. పద్మావతీదేవికి నలుగు పెట్టించాడు. పన్నీటి స్నానాలు చేయించి పట్టు వస్త్రాలతో అలంకరించి రత్న ఖచ్చిత ఆభరణాలను అలంకరింపజేశాడండి. మరి శ్రీనివాసస్వామికి ఎదుర్కోలు మహోత్సవం జరగాలి అని చెప్పి మంగళ వాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడా శ్రీనివాసస్వామిని సంధించి అదుగో గజవాహనంపై కూర్చొండబెట్టి పురవీధులన్నీ కూడా ఊరేగించారు. అదుగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తింపజేయబోతున్నారు. तान हस्ते कुरुता अधः सीता सावित्री मांगल्यं तन्तुनानेन लोकरक्षक हेतवे कंठे बध्नामि शुभये साजीव शरदशतं. श्रीदेव्यै नमः. मांगल्यधारण मुहूर्त सुमुहूर्तो अस्तु. ओम प्रजापति सोमगुं राजानमसृजत तंत्रयो वेदा अन्वसृज्यन्ता तान हस्ते कुरुता अथः सीता सावित्री मांगल्यं तन्तुनानेन लोकरक्षक हेतवे कंठे बध्नामि शुभये रक्षध्वं भुवनत्रयम्. भूदेव्यै नमः. मांगल्यधारण मुहूर्त सुमुहूर्तो अस्तु.
సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంత్యకర్మణి ఔపాసనాగ్నౌ ప్రధాన హోమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువా ఓం అగ్నిరేత ప్రథమో దేవతా నాగంసోస్య ప్రజామంచంద ప్రత్యభాషాత్ తతయకుం రాజా ప్రణోనమన్యదాం యథేయక్ స్త్రీ పవిత్రమగన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాయతాంగారహపత్యని దీర్ఘవాయుః అసూన్యోపస్థా దేవతామస్తమాదా పౌత్రమానందమపి ప్రబుధ్యదాం యక్ స్వాహా ఇమం మే వృణస్త్రుతి హిమమత్యాజమృణయ త్వామవస్వరాజగే స్వాహా తత్వాజామి బ్రహ్మణా మందమానసదాజాస్తే ఇదమానో హవిర్భిః అహేడమానో వృణేహ బోద్రిషకం సమాన ఆజు ప్రమోషే స్వాహా త్వన్నో అగ్నివృణస్య విద్వాన్ దేవస్య హేడోమయాసతిష్ఠాః ఇదిష్టోవహ్నినమస్సోజుడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమత్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే మమ భవతే నేదిష్టో అస్యావశతో వ్యష్టో అవజక్ష్మణావరణగమృడానో వేహమృడేకం సహవోనయేతి స్వాహా త్వమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసన హవ్యమోహితే జానో దేహిభిర్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్తాః అనుమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిద ప్రాసామిః అస్యదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంత్యకర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభికార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధేనాగుంరసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అనే విశ్వాభుతత్వజా వయం ధారాభుతన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్నుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్నుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అతిథేన్వమగ్స్తాః అనుమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిద ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంత్యకర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదిషట్మైష్టమ హోమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రేధానదధేవనం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విక్రమే విష్ణుర్గోపా అదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతిగతో వృధాని పస్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివేవ చక్షురాదిరగ్ స్వాహా తద్విప్రాసో విపన్యమోజాగ్రభాగం సస్సమింధతే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్తాః అనుమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసవిద ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంత్యకర్మణి ఔపాసనాగ్నౌ కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఓం యదస్య కర్మణోతిరేరిజం యత్వాన్యోనమహాకరం అగ్నిష్టస్విష్టకృతిత్వాన్ సర్వకృష్టిష్టకం సుహృదం కరోతు స్వాహా అగ్నయే స్విష్టకృతే హుతహుతాహుతేనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నారాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమవిష్మై స్వాహా
అగ్నయే సృష్టికృతే స్వాహ వాస్తవతే నమో వాస్తవతయే స్వాహ యన్మ ఆత్మనో మిందా భూరగ్నిస్తత్పునరాహ జాతవేదావిదర్శని స్వాహ పునరగ్నిచక్షుర్ధాత్రేంద్రో బృహస్పతిః పునర్మే అస్మినాయమం చక్షురాదత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వశరిష్టేభ్య స్వాహ భేషందృత్యై స్వాహ స్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ దేవేభ్య స్వాహ తనూభ్య స్వాహ రుద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ येधोऽस्येधिषेमहि स्वाहा समितिषितेजोषि तेजोमयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्वा यदिन्ते सप्तयोनिरावनत्वा कृतेन स्वाहा तथा न विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधे वनस्पति गन्धर्वाप्सरसस्यैव भुक्तं अग्निर्जीर्णं वेदज्जीर्णं ज्योर्जीर्णं पृथिवी जीर्णं वोषधे वनस्पति गन्धर्वाप्सरसस्यैव जीर्णं समन्दाम्बरिर्हविषा घृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषं इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो ज्योस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधे वनस्पति गन्धर्वाप्सरसस्यैव तृप्यन्तां मे दक्षिणदपितर्पिता महाप्रपिता महाश्चाक्षय्यमस्तृप्यन्तां दिदेन्वं कुस्ताः नमदेन्वं कुस्ताः सरस्वदेन्वं कुस्ताः देवसविदप्रासावेः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसे पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसे मे भूयात् स्वाहा अक्षितमक्षत्यै जुहोमि अक्षितमेक्ष्येष्ठाः वरिष्ठागक्परेष्टोग्रं वचो अपावधें त्वेषं वचो अपावधेग स्वाहा ऊर्ध्वं यज्ञं नयनं माजीक्वर्धमत्रमेधामष्मन् पृथिव्या दिवो वा विष्णवत वा पृथिव्या स्वाहा पश्चिमतः प्रतिमप्रया दक्षिणतः प्रतिमप्रया उत्तरतः प्रतिमप्रया पश्चिमदा विष्णोः सदनमसे दक्षिणतो विष्णोः सदनमसे उत्तरतो विष्णोः सदनमसे प्राच्यां विष्णोः सदनमसे सर्वानन्यानि परसमुख्या ग्रन्थेन विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्य सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं दीर्घायुत्वाय बलाय त्रयायुषम् आपोषिष्टामयोमवस्थानपूर्जेतधातनामहेरणा यक्षसे योगशिवतमोरसस्तस्य भार्गदेहनः विचतीर्ममातरः तस्मा आरङ्गमामवो यस्य क्षया जदिन्वथा आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्ते नाहं तेजस्वे भुजासं यत्तेऽग्ने वर्चस्ते नाहं वर्चस्वे भुजासं यत्तेऽग्ने हरस्ते नाहं हरस्मि भुजासं मयि मेधां मयि प्रजां मयि सूर्यो ब्राजोदराद मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मदासनाय क्रन्दमया देव परिपूर्णं तदस्ते प्रायश्चित्तान्यजेदान होमकर्मात्मकानि वेदानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः गुरोपहारं आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीलासमेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्री कृष्णार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా అదుగో లాజహోమాదుల్ని కూడా సమర్పించారు.
పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి, లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం, నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించినటువంటి హోమంగా కూడా చెప్తూ, అదుగో వారణమాయనం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ, కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఆనాడు పెళ్లిపేటలపై పెళ్లి కుమార్తెని సిద్ధం చేసి తీసుకొని రండి అని చెప్పి అర్చక స్వాములు అన్నారట. మంగళసూత్రాలను పూజించి సూత్రధారణకు అంతా సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారట, మామూలు ఆలయాల్లో లాగా ఈ కళ్యాణోత్సవంలో గోదాదేవి కళ్యాణోత్సవాన్ని కూడా స్వామివారి విగ్రహానికి తాకించినటువంటి మంగళసూత్రాలను గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా ఉన్నారట. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపు తీగవలే చివాలు లేచి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. ఆమె ముఖం జ్వాజ్వల్యమానమై ప్రకాశించిందట. ఒక అలౌకికమైనటువంటి ఆవేశముతో ఆమె శరీరము యావత్తు ఆపాదమస్తకము అగ్నిపర్వతం వల్లే కదిల్చివేయసాగిందట. అదిగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి ధారణ చేసి మరలా స్వామివారికే ధరింపజేస్తూ ఉన్నారు. నిన్ననే మనం చెప్పుకున్నాం భీష్మ ఏకాదశి అని. అంటే భీష్మ మహాశయుడు ధర్మరాజుకి బోధించినటువంటి అంపశయ్యపై ఉండి విష్ణు సహస్రనామాన్ని బోధిస్తే దానిలో ఒక నామం ఉన్నది. గురుతమో ధామ సత్యపరాక్రమ నిమిషో నిమిష స్రగ్వి వాచస్పతి రుదారధీ. స్రగ్వి అనే నామం ఉంది. స్రగ్వి అంటే పూలమాల అని చెప్పి అర్థం సంస్కృతంలో. అదిగో ఆ పూలమాలను స్వామివారికి ధరింపజేసి మరలా భూదేవి అమ్మవారికి కూడా ధరింపజేసి మరలా స్వామివారికే ధరింపజేస్తూ ఉన్నారు. అంటే స్వామి ధరించినటువంటి ఈ వైజయంతిమాల పంచతన్మాత్రల రూపము అని చెప్తారు. ఈ మాలను ధరించి ఉండటం చేత పంచభూత తన్మాత్రలకు ఆధారభూతుడై సకల లోకాలకు కూడా అధిష్టాన సత్వా స్వరూపమై స్వామివారిని మనం స్రగ్వి అనేటువంటి నామంతో కూడా కీర్తిస్తూ ఉంటాం. ఈ భగవానుడు సకలానికి ఆధారభూతుడు కాబట్టి, సకల విద్యలకు బుద్ధులకు నిలమై ఉన్నాడు కాబట్టి ఈ నామాన్ని కూడా రూపొందిస్తూ వాచస్పతి రుదారధీహి అని కూడా ఇటువంటి నామాన్ని కూడా స్వామివారికి పలుకుతూ ఉన్నారు. అదుగో ఆనాడు అనంతంగా ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగిందట. జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అంటే అదుగో మరుక్షణములో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి కంఠములో వ్రేలాడుతూ ఉన్నది. అంటే భక్త అగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైందట. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు Now